హాయ్ ఆల్. సో ఒక బిగ్గెస్ట్ మిరాకిల్ అయితే జరిగింది. అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారు. నాకు ఒకటి అనిపిస్తుందండి, ఇది పాజిటివ్ ఆర్ నెగిటివ్గా నేను వీడియో చేస్తున్నాను అని అనుకోవద్దు. జనరల్గా నాకు అనిపించింది చెప్పడానికైతే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే చాలా ఇష్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయి. డైరెక్ట్గా చంపడం కానీ, లేకపోతే ఇండైరెక్ట్గా చనిపోవడం కానీ, సామాన్య వ్యక్తులు ఎంతో ఇబ్బందులు పడుతూ, ఎంతో కష్టపడుతూ, పోలీసుల చుట్టూ తిరుగుతూ, స్టేషన్ల చుట్టూ తిరుగుతూ, న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. వాళ్ళకి ఏందో తొందరగా పనిష్మెంట్లు రావు, అలానే తొందరగా న్యాయం జరగదు, అలానే తొందరగా కూడా రియాక్ట్ కారు. జనాల్లో కూడా ఒక సాఫ్ట్ కార్నర్ అనేది కూడా ఉండదు వాళ్ళ మీద. బట్ ఎందుకో సెలబ్రిటీస్ విషయంలోకి వచ్చేసరికి చిన్న ఇష్యూ జరిగినా అదొక పెద్ద బిగ్గెస్ట్ మిరాకిల్ లాగానే కనిపిస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఒక విషయానికైతే వద్దాము. ఆ రోజు థియేటర్లో ఒక మహిళ అలానే తన బాబు అయితే చనిపోవడం అయితే జరిగింది. అది చాలా 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 బాధాకరమైన విషయం. చాలా బాధాకరం. ఏంటంటే ఏదన్నా వస్తువు పోతే తిరిగి వస్తువునైతే కొనుక్కోవచ్చు, కానీ ఒక ప్రాణం పోతే తిరిగి ఆ ప్రాణం రాదు. అలానే ఆమె చుట్టూ ఏర్పడిన బంధాలన్నీ ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టతరం. అయితే ఇందులో అల్లు అర్జున్ని ఎందుకు అరెస్ట్ చేశారో నాకైతే అర్థం కాలేదు. సరే, ఒక సెలబ్రిటీ వస్తున్నప్పుడు జనాల మధ్య తొక్కిసలాట చాలా 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 కామన్గా ఉంటుంది. సో వీళ్ళు ముందే స్టేషన్లో ఇన్ఫామ్ చేసి పలానా సెలబ్రిటీ మా థియేటర్కి వస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు ప్రొటెక్షన్ అనేది ఏమీ లేకుండా ఉండడం అనేది ఆ థియేటర్ యాజమాన్యం తప్పు. అలానే ఆ మూవీ నిర్మాతలో సో ఇంకా మిగతా వాళ్ళది తప్పు అనేది ఉంటుంది. సో ఒక స్టార్ అక్కడికి రావడం అనేది, అతనే మొత్తం షెడ్యూల్ అంతా రెడీ చేసుకోడు కదా. వస్తున్నా అన్న ఇన్ఫర్మేషన్ అతని అసిస్టెంట్లు పాస్అవుట్ చేస్తారు. సో అసిస్టెంట్లు పాస్అవుట్ చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ ప్రొటెక్షన్కి సంబంధించిన ఏర్పాట్లు ఉంటాయి. ఇదంతా ఒక పక్కనైతే, అరే మనం మామూలు జనం అబ్బా, మనం సినిమా చూడడానికి అర్ధరాత్రి పూట బెనిఫిట్ షోకి 2 పిల్లల్ని పెట్టుకొని అవసరం అంటారా? ఫ్యామిలీస్ అవసరం అంటారా? సరే, ఎంతైనా కానివ్వండి, టికెట్ దగ్గర మీరు ఆలోచించలేదు, సినిమా దగ్గర మీరు ఆలోచించలేదు, ఏమీ ఒక్కరోజు ఆగితే ప్రశాంతంగా మార్నింగ్ ఆఫ్టర్నూన్ వెళ్ళొచ్చుగా. అర్ధరాత్రులు పిల్లల నిద్రలు ఆపేసుకొని పిల్లల కోసము, లేకపోతే ఫ్యామిలీ అంతా మేమేదో చూసామని స్టేటస్లో పెట్టుకోవడం కోసము ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఈరోజు ప్రాణాల దగ్గరకు వచ్చేసరికి అసలు అవతల ఒక పర్సన్ని పట్టుకొని వెళ్ళిపోయారు. ఆ పర్సన్కి ఏం సంబంధం? ఇప్పుడు అక్కడికి ఒక 50,000 మంది వస్తే 50,000 మందికి అల్లు అర్జున్ రెస్పాన్సిబిలిటీ కాదు కదా. మన లైఫ్కి మనమే రెస్పాన్సిబిలిటీ కాదు. అలాంటప్పుడు మన లైఫ్కి పక్కోడు ఎలా రెస్పాన్సిబిలిటీ అవుతాడు? లేదా అతను వచ్చి డైరెక్ట్గా అటాక్ చేస్తేనో, కొడితేనో, లేకపోతే చంపుతేనో ఇలాంటివి ఉంటే పోనీ అతన్ని అరెస్ట్ చేసిన ఒక ఇది. ఇంకో విషయం ఏంటంటే, సరే అరెస్ట్ చేస్తే చేశారు, ఇష్యూ జరిగి 15 రోజుల పైనే అవుతుంది. సో 15 రోజుల వారమా ఏమో, సో మొత్తానికి చాలా రోజులైతే అవుతుంది. సో ఇన్ని రోజుల నుంచి అరెస్ట్ చెయ్యని వాళ్ళు సెకండ్ సాటర్డే, సండే, సో ఇలాంటి డేస్ వచ్చినప్పుడు మాత్రమే ఎందుకు బెయిల్, అంటే ఒక పూట దాటితే బెయిల్ రాదు. ఖచ్చితంగా 2 రోజుల నుంచి 1 రోజు కానీ 2 రోజులు కానీ ఆ జైల్లో మగ్గిపోవాల్సిన పరిస్థితే ఉంటుంది. సో అలాంటి పరిస్థితి ఎందుకు సడన్గా క్రియేట్ చేశారు? ఇప్పుడు నిన్న జరగచ్చు, మొన్న జరగచ్చు, అరెస్ట్ అనేది ఈ వారంలో ఎప్పుడైనా జరగచ్చు కదా. కానీ ఈరోజు మాత్రమే ఎందుకు ఆ ఇష్యూ అనేది రేజ్ అయింది, ఎలా చేశారు అనేది నాకైతే అర్థం కావట్లేదబ్బా. ఇంతే ఫాస్ట్, ఓకే, గవర్నమెంట్ చాలా ఫాస్ట్గా ఉంది, అలానే చాలా మంచి డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఉన్నోళ్ళని లేదు, పెద్దోళ్ళని లేదు, లేనోళ్ళని లేదు, అందరికీ సమన్యాయం చేస్తా అని చెప్పారు. అది చాలా సంతోషకరమైన విషయం. సమన్యాయం మరి ఈ లేని వాళ్ళ విషయంలో, అలానే ఇప్పుడు కొత్తగా వచ్చే కేసెస్ విషయంలో కూడా జరగాలి కదా. మరి యూట్యూబ్లో చూస్తే చాలా 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 ఇష్యూస్ అవుతూనే ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ అయితే ఏంటి, ఆంధ్ర గవర్నమెంట్ అయితే ఏంటి. సో మరి అవన్నిటికీ ఎందుకు ఇమీడియట్ రెస్పాన్స్ అనేది ఉండట్లేదు?
అక్కడ డైరెక్ట్గా చంపినోళ్ళని చూపిస్తున్నారు, లేకపోతే డైరెక్ట్గా మానభంగం చేసిన వాళ్ళని చూపిస్తున్నారు, పలానా వాళ్ళదే అని సాక్ష్యాధారాలతో సహా చూపిస్తున్నప్పుడు అలాంటి వాళ్ళని ఏమీ చేయడం లేరు. కానీ ఇక్కడ మాత్రం ఆ ఇష్యూలో, ఆ తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణం పోయిన దానికి ఇన్ని రోజుల తర్వాత కరెక్ట్గా 2 రోజులు ఈ పూట తప్పితే ఇంకొక పూట బెయిల్కి కూడా అప్లై చేసుకోలేని టైం లేకుండా వాళ్ళని ఎలా కార్నర్ చేశారు? ఈ విషయం నేను కొంచెం ఆలోచించాలేమో అని నాకైతే అనిపించింది. సరే, న్యాయం చేయాలి అని పట్టుదల అయితే పట్టారు, అది చాలా సంతోషం. కానీ న్యాయం మరి అందరికీ జరగాలి కదా, ఒకళ్ళిద్దరికి జరిగితే కరెక్ట్ కాదు కదా, అందరికీ జరగాలి. ఇక్కడ వచ్చేసి కోస్టార్లు, సెలబ్రిటీలు, అలానే పొలిటీషియన్స్ అందరూ ఈగోస్ అనేవి చూపించడం అనేది మొదలు పెట్టేశారనమాట. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు, ఎవరికి తోచిన న్యాయం వాళ్ళు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించడం అయితే ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాము. నేనైతే ఒక్కళ్ళని అని నేను అనట్లేదండి, చాలామంది నాకు అలానే అనిపించింది అనమాట. సో ఎవరి పర్సనల్ వాల్యూస్ కోసం, పర్సనల్ వాటి కోసం వాళ్ళు ఆరాటపడుతున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు. నేను అల్లు అర్జున్ని సపోర్ట్ చేస్తున్నాను అని దయచేసి మీరు ఎవరు అనుకోవద్దు. నాకు సంబంధించినంత వరకు అల్లు అర్జున్ తీసిన పుష్ప 2 సినిమా అయితే నేను ఇంతవరకు చూడలేదు, అండ్ పుష్ప 1 కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు అంటే ఒక హీరోగా మనం ఎప్పుడైనా ఇప్పుడు సూపర్ హీరో అంటే ఊరికనే మనం మెచ్చుకోము, ఇష్టపడం కదా. సూపర్ హీరో ఏం చేస్తాడు? జనాలని ప్రొటెక్ట్ చేస్తాడు, జనాలను సేవ్ చేస్తాడు, అలానే జనాల గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు. సో అతను ఏంటంటే సూపర్ హీరో. ఆ సూపర్ హీరోని కదా మనందరం నచ్చేది, ఇష్టపడేది, మెచ్చుకునేది అండ్ కావాలనుకునేది కూడా అలాంటి వాళ్ళనే కదా. మరి స్మగ్లింగ్ చేసే వాళ్ళని, లేకపోతే వీళ్ళకి డబ్బులు పడేసి స్మగ్లింగ్కి సంబంధించి ఎంటర్టైన్ చేసేవాళ్ళు, సో ఇలాంటి క్యారెక్టర్స్ని హీరోగా చూపించినంత మాత్రాన అలాంటి వాళ్ళేమీ రోల్ మోడల్ అయితే అయిపోరు కదా. సో అలాంటి వాళ్ళని ఇష్టపడరు కదా. నేను కూడా అలానే అనమాట. స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్ ఈ సినిమాల్లో ఉంది కాబట్టి సార్ నాకు ఇష్టం లేదు, నేను హీరో అని అస్సలు యాక్సెప్ట్ చేయను. నాకు హీరో అంటే మిగతా సినిమాలు తీశారు కదా, అంటే న్యాయ వ్యవస్థను కాపాడాలి అని చెప్పి జులైలో, అలానే మిగతా మూవీస్లో ఇప్పుడు రేసుగుర్రంలో ఉంది, పొలిటీషియన్స్ తప్పు చేస్తే ఎలా పట్టుకోవాలి, సో ఎలా కార్నర్ చేయాలి, ఎలా వాళ్ళని ఎదిరి తిప్పికొట్టాలి, సో ఇలాంటి వాటన్నిటి మీద సినిమాకి హీరోగా చేసినట్టయితే అలాంటి వాళ్ళని హీరోగా మనం యాక్సెప్ట్ చేస్తాము. సో అలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా కూడా తీసుకుంటాము. సో ఇప్పుడు ఇందులో క్యారెక్టర్ వచ్చేసి స్మగ్లింగ్ అండ్ రౌడీజం ఇలాంటివి ఉన్న క్యారెక్టర్ ఎంత పెద్ద హీరో చేసినా కానీ అది హీరోయిజం అని నేనైతే అనుకోను. అలానే వాళ్ళు హీరోలు వాళ్ళని రోల్ మోడల్గా తీసుకొని నేర్చుకోవాలి అనేటట్టు కూడా ఏమీ ఉండదు. సో ఈ సినిమాకైతే నేను కంప్లీట్ ఆపోజిట్ అండి. నేనైతే ఏం దాన్ని సమర్థించడం లేదు, అలాగనే నేను అతన్ని కూడా సమర్థించడం లేదు, అలా అని వేరే వాటిని కూడా నేనేమీ నిందించడం లేదనమాట. నాకు అనిపించింది సో ఇదే న్యాయం ఏదో సామాన్యుల విషయంలో కూడా చేస్తే చాలా బాగుంటుంది గవర్నమెంట్ అని చెప్పి నాకు అనిపించింది. అందుకోసం మాత్రమే నేనైతే ఈ వీడియో తీస్తున్నా. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.